ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై లిటిల్ వర్డ్ మై లిటిల్ హ్యాపీనెస్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు అయితే సండే స్పెషల్ చికెన్ బిర్యానీ అయితే చేశాను. చికెన్ వేరేగా, బిర్యానీ వేరేగా చేశాను. ఇదైతే నా స్టైల్లో బిర్యానీ అన్నమాట. చాలా బాగుంది, చాలా ఎమ్మీగా ఉంది, చాలా టేస్టీగా ఉంది, బాగా కుదిరింది. ఇందులోకి చికెన్ కర్రీ అనేది కూడా చేశాను. ఇదైతే నిన్న పోస్ట్ చేశాను ఫ్రెండ్స్, అందరూ చూడండి. ఇప్పుడైతే బిర్యానీ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. బిర్యానీ వండే పెద్ద పాత్ర పెట్టుకోవాలి. నేనైతే 2 kgs బిర్యానీ అయితే వండుతున్నాను. ఇందులోకి బిర్యానీ స్పైసెస్ అయితే వేసేసుకోవాలి. ఫస్ట్ ఆయిల్ వేసుకుని బిర్యానీ స్పైసెస్ అయితే మనం అయితే వేసేసుకోవాలి. నాకు కొంచెం ఎక్కువ అవుతున్నాయని కొన్ని అయితే తీసేస్తున్నాను, అన్నీ అయితే వేయట్లేదు. పిల్లలు ఉన్నారు కదా, మరి స్పైసీ అయితే తినలేరు కదా అని కొంచెం తీసేస్తాను. నెక్స్ట్ ఇందులోకి మనం ఒక 5 మిర్చి కోసి పెట్టుకోవాలి. తర్వాత ఆనియన్స్ అయితే వేసుకోవాలి. నేను ఆనియన్స్ కొంచెం పెద్దగా వేస్తాను ఇందులో బిర్యానీలో. చూడండి, ఇలా అయితే కోసి వేసాను. తర్వాత దీంట్లోకి క్యారెట్ అయితే కట్ చేసి వేసుకోవాలి. తర్వాత టమాటాస్ కూడా వేసుకోవాలి. ఇవన్నీ బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మనం దీనిలోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే మనం కొంచెం యాడ్ చేసుకునే ముందు కొంచెం మగ్గబెట్టుకోవాలన్నమాట. ఇలా కొద్దిసేపు అయితే మగ్గిపోవాలి. దీంట్లో ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయలేదు. ఇప్పుడైతే 2 స్పూన్స్ ఆఫ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసాను. నేను చేసేది 2 kgs ఆఫ్ రైస్ కాబట్టి అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం ఎక్కువగానే వేసాను. మీరు తక్కువ వండుకుంటే కనుక 1 స్పూన్ అయితే వేసుకోండి, ఎందుకంటే ఘాట్ అనేది ఎక్కువైపోతుంది కదా. ఇక్కడ నేను 2 స్పూన్స్ వేసాను. తర్వాత ఇక్కడేమో ధనియాల పొడి ఫ్రెష్గా అయితే మిక్సీలో ఆడనమాట. మిక్సీలో పౌడర్ చేసిన ఫ్రెష్గా చేసిన ధనియాల పొడి వేసాను. తర్వాత ఇదైతే గరం మసాలా వేస్తున్నాను. ఇది కూడా మిక్సీలో అప్పటికప్పుడు ఎంత కావాలో అంత క్వాంటిటీ మాత్రమే చేస్తాను అన్నమాట. తర్వాత ఇందులోకి ఫస్ట్ కొత్తిమీర అయితే వేసాను. తర్వాత పుదీనా కూడా వేస్తున్నాను. ఇదంతా కూడా ఫ్రెష్గా అప్పటికప్పుడు తీసి తెచ్చుకున్నదే. మనం బిర్యానీలో ఫ్రెష్ ఇంగ్రీడియంట్స్ వాడితే కనుక ఆ స్మెల్, ఆ టేస్ట్ అనేది మనకి ఇంకా ఎన్హాన్స్ అవుతుంది అన్నమాట. ఇప్పుడు చూడండి, ఈ లోటాతో నేను 3 లోటాల రైస్ తీసుకున్నాను. దీనికి డబుల్ క్వాంటిటీ వాటర్ అయితే వేసుకున్నాను. రైస్ వేసిన అది క్లిప్పింగ్ అయితే మిస్ అయిపోయింది ఫ్రెండ్స్, సారీ ఫ్రెండ్స్. దీంట్లో రైస్ వేసేసి బాగా కుక్ అయిపోయింది కదా ఫ్రెండ్స్, సిమ్లో పెట్టేస్తే కుక్ అయిపోతుంది. తర్వాత లాస్ట్గా ఫైనల్ టచ్ ఏం చేయాలంటే పైన ఘీ అనేది వేసుకోవాలి. నేనైతే ఒక 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఘీ అనేది వేసాను. ఘీ వేస్తే దాని టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. లాస్ట్గా ఫస్ట్ కూడా వేసుకోవచ్చు కొంచెం. తర్వాత ఈ ఘీ అనేది నేను ఇంట్లోనే రెడీ చేస్తాను అన్నమాట. నెయ్యి అనేది ఆర్గానిక్ ఘీ అన్నమాట. తర్వాత ఇందులో పైన పుదీనా అనేది వేసుకోవాలి. పుదీనా వేసేసుకుని కొంచెం కొత్తిమీర కూడా వేసుకుని గార్నిష్ చేసుకుని మనం దీని మీద లిడ్ పెట్టేసుకోవాలి. దీంట్లో నేను క్యారెట్ తురుము కూడా వేసాను ఫ్రెండ్స్. ఆ క్లిప్ కూడా మిస్ అయిపోయింది. క్యారెట్ తురుము వేసాను. తర్వాత దీన్ని పైన పెట్టేసి మగ్గబెట్టేసాను. చివరిగా మన డిష్ అయితే ఇలా రెడీ అయిందన్నమాట. ఎలా ఉందో చెప్పండి ఫ్రెండ్స్. చాలా యమ్మీగా ఉంది. ఈజీగా అన్నీ మనం దగ్గర పెట్టేసుకుంటే పొడులన్నీ రెడీ చేసుకుని మనకి ఒక 15 మినిట్స్లోనే మనకి ఈ బిర్యానీ అనేది రెడీ అయిపోతుంది. మా పిల్లలకి, నాకు కూడా, ఇది మా ఫ్యామిలీ అందరికీ కూడా నేను చేసే ఈ బిర్యానీ అనేది చాలా ఇష్టం అన్నమాట. కొన్ని చోట్ల దీన్ని బగారా రైస్ కూడా అని అంటారు. నేనైతే బిర్యానీ లేకపోతే పలావ్ అంటాం అన్నమాట. రైస్ దీంట్లో అయితే చికెన్ వేయకుండా అయితే వండుతాను నేను. ఇదైతే చూడండి ఫ్రెండ్స్, నేనైతే ప్లేట్ అవుట్ చేస్తున్నాను, ప్లేట్లోకి తీసుకుంటున్నా. చూడండి ఫ్రెండ్స్, చాలా ఎమ్మీగా ఉంది. చికెన్ వండని చెప్పాను కదా, నిన్నే కదా మీకు పోస్ట్ చేశాను. దాంట్లో చికెన్ కర్రీ అన్నమాట. చాలా చాలా ఎమ్మీగా ఉంది. చూస్తుంటేనే నోరూరిపోతుంది కదా. మీరు కూడా కంపల్సరీగా ట్రై చేయండి ఫ్రెండ్స్. నా వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు. మీకోసం మేము రోజు వీడియో పెడతాను ఫ్రెండ్స్, ప్లీజ్ సపోర్ట్ చేయండి. అలాగే కామెంట్ కూడా చేయండి, ఎలా ఉంది ప్రిపరేషన్ అనేది, ఎలా ఉంది. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఆల్రెడీ అందరూ ట్రై చేస్తారు, నా వేలో కూడా మీరు ట్రై చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్. వీలైతే షేర్ చేయండి, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ప్లీజ్ ఫ్రెండ్స్, ప్లీజ్.